దాంట్లో చూడు 7√5ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏం చేసుకుంటే అజ్యూమ్ చేసుకోవడం. 7√5ని ఇర్రేషనల్ అజ్యూమ్ చేసుకోవడం. అజ్యూమ్ చేసుకున్న తర్వాత ఏం వస్తాం 7√5 therefore 7√5 is equal to a by b తీసుకుంటాము. కానీ ఏమైంది నాకు 7√5 is equal to a by b తీసుకున్నా నేను. నాకు 7 కావాలి. సో ఈ 7 వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇంటూ 7 వెళ్ళినప్పుడు డివైడెడ్ బై 7 అవుతుంది. సో √5 is equal to a divided by 7b అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది p/q ఫార్ములాకి వచ్చింది కదా. సో a and b are ఇంటిజర్స్. a by 7b is రేషనల్ నెంబర్. a and b are ఇంటిజర్స్ తీసుకున్నప్పుడు a by 7b అనేది ఏమైంది ఇదే కదా a by 7b. అదేమైంది నాకు రేషనల్ నెంబర్ అయింది. రేషనల్ నెంబర్ అయిన తర్వాత మనం ఏం రాస్తాం ఇది రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనలే కదా. సో √5 is equal to rational, therefore √5 is rational. But this contradicts the fact √5 is irrational. మనం irrational అని ప్రూవ్ చేయాలి కానీ అది కాంట్రాడిక్ట్ అవుతుంది. So this contradiction has arisen because of our incorrect assumption. Therefore we conclude that ఏమని కంక్లూడ్ చేస్తాం 7√5 is irrational. అర్థమైందా క్లియర్గా అర్థమైందా. తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడుగు. ఇవి మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఇది కంపల్సరీ వస్తుంది. 3 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ వస్తుంది. ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకో. మీరు డౌట్ ఉంటే డౌట్ పెట్టుకొని ఉన్నాం అనుకో తర్వాత మళ్ళీ